బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారుల అక్షరాభ్యాసాలు, సరస్వతీదేవి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. బాసరలో భారీ భక్తజన సందోహం నెలకొనగా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. सर्वेशार्थिहरे देवी नारायणे नमोस्तुते। రండి కనుక బొమ్మ తీసుకురండి, వర్షం రండి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల అక్షరాభ్యాసాలు, సరస్వతీదేవి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవి దర్శనం కోసం వసంత పంచమి సందర్భంగా అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూ కట్టారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా పిల్లలకు ప్రత్యేకంగా అక్షరాభ్యాసాలు కూడా చేశారు. బాసరలో భారీ భక్తజన సందోహం నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, బాసరలో భక్తజన సందోహం ఏ విధంగా ఉంది? రాధిక, బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం మనం బాసర అమ్మవారి ఏదైతే అమ్మవారి ప్రాంగణం దగ్గర చాలా పెద్ద ఎత్తున కూడా మేకోజానం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి చాలా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, పిల్లలకు విద్యా బోధనలు కలుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అని చెప్పొచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో చూస్తున్నాం మన విజువల్స్ లో కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో సందడి నెలకొంది, భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున మేకోజామన్ నుంచి కూడా భక్తులు వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు అక్షరాభ్యాసం జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మనతో మాట్లాడడానికి అర్చకులు ఉన్న వస్తే మాట్లాడిద్దాం. వసంత పంచమి సందర్భంగా ఎట్లాంటి పూజా కార్యక్రమం, వసంత పంచమి యొక్క విశిష్టత ఏంది? ఓం సరస్వతే నమః. శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. మాఘశుద్ధ తదియ మొదలుకొని పంచమి వరకు ప్రయాణిక దీక్షలో ఈ ఆలయంలో వసంత పంచమోత్సవాలు జరుగుతాయి. ఈరోజు వసంత పంచమి. ఈ వసంత పంచమి రోజున సరస్వతి పూజ ప్రత్యేకంగా చేసుకున్నట్లయితే వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి మనకు శాస్త్రవచనం. కాబట్టి ఈ సరస్వతి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజ కానీ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో వారు మంచి విద్యా, బుద్ధి, మేధా సంపత్తులు అవుతారు. కాబట్టి ఈ సరస్వతి క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజున కేవలం ఓం సరస్వతే నమః అని నామస్మరణ చేసుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వేకువజాము నుండి వచ్చి దర్శనం చేసుకుని తరలిస్తున్నారు. అదేవిధంగా ఈ వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ మరియు విశేషంగా సరస్వతి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మంచి మేధా సంపత్తులు అవుతారని చెప్పి మనకు శాస్త్రవచనం ఉంది. కాబట్టి ఈ సరస్వతి క్షేత్రంలో వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహం కొరకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతున్నారు. వసంత పంచమి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు ఆలయం జరుగుతుంది? ఈ వసంత పంచమి సందర్భంగా అమ్మవారి క్షేత్రంలో గత 2 రోజుల నుండి చండీ సహిత మేధాదక్షిణ మూర్తి యాగం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంకాలం మహాపూజ అంటే 64 ఉపచారాలతో కూడుకున్నటువంటి సరస్వతి పూజ మహాపూజ నిర్వహిస్తారు. ఈ వైదికంగా ఈ యొక్క వైదిక కార్యక్రమం నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందుటకు మరియు లోక కళ్యాణార్థం ఈ వైదిక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎట్లాంటి ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఎలాంటి అంటే అక్షరాభ్యాసం కావచ్చు చేస్తే ఎట్లాంటి మోక్షం కావచ్చు ఎట్లాంటి విద్యాబోధన కలుగుతుంది?
వీరు మాఘశుద్ధ ప్రతిపద మొదలుకొని నవమి వరకు శ్యామలా నవరాత్రులు అని చెప్పి గుప్త నవరాత్రులు అంటారు. ఈ గుప్త నవరాత్రుల్లో ఈ పంచమికి విశేషమైనటువంటి తిథికి మంచి ఇది ఉంది కాబట్టి ఈ పంచమి రోజున అక్షరాభ్యాసం కానీ ముఖ్యంగా ఈ క్షేత్రంలో అంటే వేదవ్యాస మహర్షి తపస్సు చేసి స్వయంగా వెలిసినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం సరస్వతి పూజ చేస్తే అమ్మవారికి పరిపూర్ణ అనుగ్రహంతో వారు మంచి మేధా సంపత్తులై మంచి విద్యా మరి బుద్ధి మేధా సంపత్తి కలుగుతుంది. కాబట్టి ఈ సరస్వతి పూజ చేసుకుని వసంత పంచమి రోజున అమ్మవారి అనుగ్రహం పొందుటకు వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి? దాదాపు 50,000 నుండి 60,000 వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ రోజు అక్షరాభ్యాసాలు ఎట్లా జరుగుతున్నాయి? నేను అక్షరాభ్యాసం అయితే అంగరంగ వైభవంగా ఆలయంలో ఉన్నటువంటి మూడు మండపాలలో 1000 రూపాయల అక్షరాభ్యాస మండపము, మరి 150 రూపాయల అక్షరాభ్యాస మండపం బయట పెద్ద హాల్లో జరుగుతుంది. ఈ గత 2 రోజుల నుండి ఈ విధంగానే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. సో మొత్తం చూసుకున్నట్లయితే బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మేకోజాము నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాధిక, థ్యాంక్ యూ సో మచ్.